యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో యేసుప్రభు తన యొక్క కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగవానితో ఈ విధంగా అంటున్నారు, నేడు నీవు నాతో కూడా దేవుని యొక్క రాజ్యములో ఉందువు అని నీతో నిజముగా చెప్పుతున్నాను అంటున్నారు. ప్రియమైన సహోదరులారా, 42వ వచనంలో ఈ దొంగ యేసుప్రభుతో అంటున్నారు, ప్రభువా నువ్వు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోమని. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన యొక్క అతి సరళమైనటువంటి ఒక భావమే ఇది. దీనికంటే మించినటువంటి ఒక ప్రార్థన మనం అక్కడ చూడడం లేదు. ఆయన ఒకటే మాట అన్నారు, ప్రభువా నువ్వు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోమని చెప్పేసి. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మాటని పలికి ఆయన అప్పటిదాకా చేసినటువంటి ప్రతి దోషములకు మన్నింపు పొంది ఆయన దేవుని యొక్క రాజ్యములు ప్రవేశించారని మనం చదువుతూనే ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఒక మంచి దృష్టాంతాన్ని మనం ఉన్నాము. భూస్వామి కౌలుదారుల యొక్క ద్రాక్ష తోట యజమానుని యొక్క దృష్టాంతం. ఈ యజమానుడు పదే ఆయన బయటకు వెళ్ళినప్పుడు అక్కడ అంగడి వీధుల్లోనూ అంగడిలోను లేక రోడ్డులోను అక్కడ కనిపిస్తున్నటువంటి వారందరినీ కూడా తన యొక్క ద్రాక్ష తోటకి పంపుతున్నారు. మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి, మీరు ఎందుకు ఇక్కడ పనిపాటలు లేకుండా ఉంటున్నారు, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో వెళ్ళి పని చేయండి అని చెప్పేసి వారందరినీ కూడా పంపుతున్నారు. వారితో ఒక ఒప్పందం చేసుకుంటున్నారు, మీరు వెళ్ళి పని చేయండి, మీకు 1 దినారము కూలిగా నేను ఇస్తానని. ప్రారంభంలో వచ్చిన వాడు మొదలుకొని చివరి వచ్చే వాళ్ళకు కూడా ఆయన ఒకటే కూలిని ఇస్తున్నారు, 1 దినారము. ప్రియమైన సహోదరులారా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటిదంటే, మనం దేవుని దగ్గరికి రావడానికి, హృదయ పరివర్తన చెందడానికి ఇంకనూ ఆలస్యం కాలేదు అని ఆ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చివరిగా వచ్చిన వాళ్లకు ప్రారంభంలో వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరి చేతిలో కూడా చివరికి వారి చేతిలో వచ్చినది ఒకే నాణమే, ఒకే దినారనే. ప్రియమైన సహోదరులారా, ఈ మంచి దొంగవాడులాగా మనము కూడా మనకి జీవితాన్ని మార్చుకోవాలి. నికోదేము రాసినటువంటి సువార్త అని చెబుతున్నటువంటి పుస్తకంలో ఈ దొంగల యొక్క పేరు దిస్మస్ అని పిలుస్తున్నారు. ఈ దిస్మస్ లాగా మనము కూడా మనకి జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, పర్షియా భాషలో ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం అనే దానికి ఒక అర్థం ఉన్నది. అది సుల్తాన్ యొక్క ఒక తోటనే. అది చుట్టూ కంజు వేసుకున్నటువంటి ఒక తోట. ఈ తోటలో సుల్తాన్ తనకి ప్రియమైనటువంటి వారందరినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళతో ఆ యొక్క సమయాన్ని గడుపుతారు. వాళ్ళతో ఆ యొక్క తోటలో ఉన్నటువంటి చెట్ల మధ్యలో నుంచి ఆయన నడుస్తారు. మధ్యాహ్నం వాళ్ళతో భోజనం చేస్తారు. సాయంత్రం వాళ్ళతో టిఫిన్లను చేసిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. కావున సుల్తాన్ తనకు ప్రియమైనటువంటి వాళ్ళని తీసుకువెళుతున్నటువంటి ప్రాంతమే ఈ వాటిక లేక ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం అనేది. కావున ఈ వ్యక్తులు అంటే ప్రజలకు చాలా అభిమానం, గౌరవం. ఎందుకంటే ఆ వ్యక్తి సుల్తాన్ యొక్క ప్రియమైనటువంటి వాడు కనుక. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని కూడా తీసుకువెళుతున్నటువంటి ప్రాంతమే దేవుని యొక్క రాజ్యం అనేది. కావున ఈ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనం ఒక ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఎడమ పక్కనున్నటువంటి తన యొక్క పాపములను గురించి, తాను పొందినటువంటి శిక్ష గురించి ఎప్పుడు కూడా బాధపడుతున్నటువంటి, దాని కూడా గొనుగుతున్నటువంటి ఆ నేరస్తుల నుంచి కుడి ప్రక్కన పడి ఉన్నటువంటి ఆ శిలువ మీద పడి ఉన్నటువంటి ఆ మంచి దొంగలోనికి ఉన్నటువంటి ప్రయాణం, తనకు పొందినటువంటి ఈ శిక్ష తను చేసినటువంటి ప్రవృత్తి యొక్క ఫలమే అని కోరుకుంటూ ఆ యేసు ప్రభుతో ఆయన పలికినట్లు మనము కూడా మన యొక్క జీవితంలో మనకిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని దేవునికి సమర్పిస్తూ దేవునితో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మీ యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకునేనని. ప్రియమైన సహోదరులారా, ఈ ప్రార్థన ఆ దొంగవానికి పరలోక రాజ్యాన్ని సంపాదించినట్టే. ప్రియమైన సహోదరులారా, పశ్చాత్తాపపడుతూ మన యొక్క పశ్చాత్తాప హృదయముతో
పాప సంకీర్తనాన్ని మనం సమీపించినప్పుడు, పాప సంకీర్తన వేదికని మనం సమీపించినప్పుడు ప్రియమైన సహోదరులారా, ఆ దేవుడు మనకు పరలోక రాజ్యం మనకు దయచేయడా? వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీతో యేసు ప్రభు చెబుతున్నారు, అమ్మ ఇక మీదక పాపం చేయకుము, నువ్వు ఇంకా సమాధానంతో పోమని చెప్పినట్టు ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు కూడా మనతో అంటున్నారు, అయ్యా నువ్వు ఇక మీదట పాపం చేయకము, సమాధానంతో వెళ్ళమని. ప్రియమైన సహోదరులారా, ఇదే ఆశతో, ఇదే ఆలోచనతో మనం కూడా ఆ దేవుని వైపు మన యొక్క జీవితాన్ని మళ్లించుకుందాం. ఈ దొంగవాడు ప్రార్థన చేసిన మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు నీ రాజ్యములో నన్ను గుర్తించుమని. దేవుడు మనల్ని ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.